సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై గల కట్ట మైసమ్మ ఆలయంలోని విగ్రహం ధ్వంసం కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిన సంగారెడ్డి పట్టణ పోలీసులు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని రాజంపేటకు చెందిన సింగీతం బుచ్చప్ప తన భార్య చనిపోవడంతో మనస్తపంతో మద్యానికి బానిసై మానసిక శోభకు గురయ్యాడని, తనకు ఏది కూడా కలిసి రావడం లేదని దేవునిపై కోపాన్ని ఆవేశాన్ని మనసులో పెంచుకొని చెరువుకట్టంపై మద్యం సేవించి మద్యం మత్తులో విగ్రహాన్ని రాయితో కొట్టి ధ్వంసం చేసి చెరువులో పడేసినట్లు ఒప్పుకున్నాడని, అతనిని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేశామని డీఎస్పీ తెలిపారు. పట్టణంలోని షాపుల ముందు రహదారిపై, దేవాలయాల వద్ద కాలనీలలో సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ రమేష్, ఎస్ఐ హనుమాన్లు పాల్గొన్నారు. ఒంటరికి వాడయ్యాడు. తర్వాత ఆ 24 తారీఖు నాడు సాయంత్రం రాత్రిపూట అతని ఫ్రెండ్ ఉన్నటువంటి ఇసాక్ అనే వ్యక్తితో కలిసి మద్యం కొనుక్కొని పోయి కట్ట మీద తాగిన తర్వాత ఆ ఫ్రెండ్ తోటి కూడా ఒక కొట్లాడితే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మద్యం మత్తులో ఉండి ఒంటరి వాడనే భావంతో ఇక అతను కొంచెము ఈ ఫెడప్ అయిపోయి జీవితం మీద ఫెడప్ అయిపోయి దేవుడి మీద కోపంతో అక్కడ అందుబాటులో దగ్గరలో ఉన్న గుడిలోకి పోయేసి ఆ గుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి దాన్ని చెరువులో పారవేయడం జరిగింది. దాన్ని ఆ రోజు కేసు నమోదు చేసి అనుమానితులను ఒకరిని ప్రశ్నిస్తున్న సమయంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ప్రశ్నిస్తే తప్పు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ తాగిన మైకంలో తర్వాత జీవితంలో ఆయన కుటుంబ సభ్యులతోటి భార్య చనిపోవడము, కుటుంబ సభ్యులతోటి సఖ్యత లేకపోవడము, పెడపై జీవితం మీద విరక్తి అంది ఈ విధంగా చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుంది. కొంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, కొంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది. అక్కడ తిరిగే ఇప్పుడు కొంతమంది మనకు ఏంటంటే కొంచెం రోడ్డు మీద ఉండేటోళ్ళు ఉంటే ఎవరు ఉంటారు ఏం కథ అని చెప్పేసి వాళ్ళతోటి హ్యూమన్ ఇంటెలిజెన్సే ముఖ్యంగా ఉపయోగపడ్డది. సీసీటీవీ కూడా కొంతవరకు ఉపయోగపడ్డది. ఎందుకంటే ఎన్ రూట్లు మనం చెక్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది కాబట్టి సీసీటీవీ మరియు ఈ మనకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా జరిగింది. ఈ సందర్భంగా కూడా పోలీసు వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే చాలా ఎక్కడన్నా కానీ కొంచెం ఈ సీసీ కెమెరాలను సాధ్యమైనంత వరకు ఎక్కువ కూడా పెట్టుకోవాలి. ఈ ఆలయ నిర్వాహకులు కానీ వ్యాపారస్తులు కానీ ఈవెందో నివాసిత ఈ గృహ సముదాయాలైనా కానీ పెట్టుకుంటే వాళ్ళ సేఫ్టీకి పబ్లిక్ సేఫ్టీకి కూడా బాగుంటుంది. తప్పు చేయడానికి కూడా తప్పు చేసే వాళ్ళు భయపడి వాటి నివారణకు మరియు వాటిని గుర్తించడంలో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని ప్రోత్సహించవలసినదిగా కమ్యూనిటీ పోలీసుని ప్రోత్సహించవలసినదిగా ఈ సీసీటీవీ వాటిని ప్రోత్సహిస్తూ ఎక్కువ చేయవలసిందిగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. దాని గురించి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ దాంట్లో కొన్ని వందల కేసులు ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ కింద పాతవి చేసి ఉన్నాయి. ఇప్పుడు కూడా వాటిని ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడు ఇది జిల్లా కేంద్రం కాబట్టి ఈ పట్టణం అంటే ప్రతి మున్సిపాలిటీ ప్రతి పట్టణము టౌన్ ఏరియాలో కూడా ఇట్లాంటివి ఈ మీరు చెప్పినట్టు ఓపెన్ డ్రింకింగు, పబ్లిక్ డ్రింకింగు, తర్వాత ఈ టీజింగ్ ఇవన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రానున్నది కూడా మనకు పండగల సమయం, వాటి మీద కూడా వాటికి ప్రత్యేక దృష్టి పెట్టి మనకు కూడా ఇప్పుడు సఫిషియెంట్ ఫోర్స్ ఉంది, ఫోర్స్ లేదనే సమస్య లేదు. దాని మీద ప్రత్యేక దృష్టితోటి ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ చేసేసి వాటి నివారణకు కృషి చేస్తాం.